నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. నర్వ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలమూరు ఎంపీ ఢీకర్ణ ఆధ్వర్యంలో బీజేపీలోకి చేరారు. 50 మంది నర్వ, ఉందెకోడ్ ఇతర గ్రామాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు బీజేపీ ముఖ్య నాయకులు లక్ష్మీకాంత్ రెడ్డి సారథ్యంలో కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఢీకర్ణ స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో మరొక వర్గానికి చెందిన నాయకులు బీజేపీలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. దేశమంతా ఏం కోరుకుంటాం, దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఈ దేశంలో భారతీయులమంతా ఒక్కటిగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈరోజు ఉగ్రవాద దాడులు దేశవ్యాప్తంగా జరగకుండా అరికట్టడమే కాదు, ఉగ్రవాదులు ఎక్కడైనా మన దేశంలో దాడులు జరిగినప్పుడు, దాడులు చేసినప్పుడు వాళ్ళకు తగిన గుణపాఠం ఎంబడే చెప్పినటువంటి నాయకుడు ఎవరంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు. కాశ్మీర్ కానీ, అటు యూపీ కానీ, అటు గుజరాత్ కానీ, అటు రాజస్థాన్ కానీ, అటు పంజాబ్ కానీ, ఇవన్నీ బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలు. ఆ రాష్ట్రాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఒకరు ఉంటారు సైన్యంలో. దేశభక్తి అనేది వాళ్ళందరికీ దేశం మీద భక్తి, ఎందుకంటే వాళ్ళు అనుభవించినటువంటి వాళ్ళ ఎత్తున మన ధర్మం అన్నా, మన దేశం అన్నా మితిమీరినటువంటి అభిమానంతో, ప్రేమతో మనకు దేశం అంటే మన దేశం బాగుంటే మనమంతా బాగుంటాం అనేటటువంటి లక్ష్యంతో వాళ్ళందరూ కూడా ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున బలోపేతమైంది. బీజేపీ ఇంతకుముందు అంత బలమైనటువంటి పార్టీగా లేదు. కర్ణాటకలో అధికారంలో ఉండేది, కానీ తెలంగాణలో ఎప్పుడు అధికారంలో లేదు. గతంలో కూడా కొన్ని సీట్లు ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలిచింది, కానీ అధికారంలోకి ఏనాడు రాలేదు. సో కాబట్టి అధికారంలో రాలేదు కాబట్టి ఎప్పుడు బీజేపీ పార్టీ పరిపాలన ఎట్లా ఉంటుంది అనేది ప్రజలకు కూడా తెలియదు. ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోదీ గారి యొక్క పాలన దేశ ప్రజలంతా కూడా అలా మెచ్చుకుంటున్నారు. పేదవాళ్ళకు